అట్లా కాదు ఒక వ్యక్తి ద్వారా ఓడిపోయిందంటే మరి అంత వీక్ ఉందా బీఆర్ఎస్ పార్టీ? కేవలం నేను తప్పు చేస్తే ఓడిపోతుందా? అంటే అసలు ఓటమి నా మెడలో వేయాలని ఈ తాపత్రయం ఎందుకు? ఏంది ఇది? అంత పెద్ద పార్టీ, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, అరే ఒక వ్యక్తితో మొత్తం ఓడిపోతుందా? ఏం లేవా? మీరు మళ్ళీ ఒకసారి ఆనాడు జరిగిన మొత్తం అసెంబ్లీ పోల్స్లో జరిగిన చర్చ అంతా చూడండి, ఎక్కడ కవిత పేరు ఉండదు. డిస్కషన్ ఏం జరిగింది అన్నాడు? డబుల్ బెడ్రూమ్ హౌసెస్, జాబ్స్, ప్రవల్లిక పాప ఇష్యూ డిస్కషన్ అయింది ఆ రోజు, కవిత ఇష్యూ కాదు ఆ రోజు. ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి సీన్ మారింది, అప్పటికే నేను జైల్లో ఉన్నా. అంటే ఈ అన్ని ట్విస్ట్ చేసి నా మెడలో వేద్దామని చూస్తే ప్రజలు ఒప్పరు. న్యాయం గెలిచింది, దేవుడు దీవిస్తున్నాడు, అర్థమవుతుంది. ప్రకృతి మమ్మల్ని సహకరించి ముందుకెళ్ళమని ఇవాళ ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. 2 monthsలో పార్టీ పెట్టబోతున్న తరుణంలో కేసు సాల్వ్ అవ్వడం ఏంటి, తీర్పు రావడం ఏంటి? సరే భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఇంకేదో చేస్తామని వాళ్ళు మాట్లాడవచ్చు. నేను ఒకటే నమ్ముతున్నా, తప్పు చేయలేదు, న్యాయం నా పక్షాన ఉంటుంది, ఖచ్చితంగా నిలుస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, కొట్లాడతాం. జై తెలంగాణ.